తండ్రి హృదయం తెలుసు, తండ్రి హృదయానికి తెలుసు ఎవరెవరో గుర్తుపట్టేశాడు. వీడు బోళ్ళని చెబుదాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. ఘోరమైన స్థితిలో ఉండగానే వచ్చిన కుమారుడు, పందుల దొడ్డిలో ఉన్న కుమారుడు తన యొద్దకు మళ్ళుకుంటే చాలా చెప్దాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఎట్లుండేవాడు, ఎట్లా అయిపోయావురా అని కౌగులించుకున్నాడు. ఆ కొడుకు దీన స్థితిని చూసి, వాడి కన్నీళ్లను చూసి తండ్రి ఏడుస్తున్నాడు. తను చెప్పాలనుకున్నా, ఏం చెప్పనీలా. పరిచారకులను పిలిచాడు, రండి వీని వస్త్రాలు మార్చండి, చెప్పులు తోడగండి, వీనికి నూనె పెట్టండి, వీని ఇలా చేయండి అలా చేయండి అని క్షణాలలో వాని స్థితిని మార్చి పడేశాడు. బిడ్డ ఆ తండ్రి కూడా నిన్ను అలా చేయగలడు నాయన, నన్ను అలా చేయగలడమ్మా, అలా చేయగలడు. మనం మళ్ళుకుంటే చాలు, మారు మనసు ప్రకటిస్తే చాలు. నువ్వు ఇన్ని చెబుదాం అనుకుంటావు, అన్ని చెప్పనీడు. నువ్వు చెప్దామని, ఈ కూటమి ముగింపులో చెప్దామని నేను వెళ్ళి నా తండ్రి ముందు కూర్చోవాలి, నా తండ్రి ముందు నేను అన్ని ఒప్పుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి, నా దోషాలు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి, నా పాపాలు ఉన్నాయి, నేను అవన్నీ ఒప్పుకోవాలి, ఆయన ముందు నేను క్షమాపణ అడుక్కోవాలని నీ హృదయంలో ఒక హృదయం ద్రవించి ఒక వేదన నీలో బయలుదేరినప్పుడే ఆయన నీ కోసం వచ్చేస్తాడు. అది నా దేవుని మనస్సు, దేవుని